పుష్పాలతో పూజ చేస్తాం. ఏమి ఈశ్వరుడికి పుష్పాలతోటే పూజ ఎందుకు అంటే, ఈశ్వరుడు మనకి 2 చెవులు ఇచ్చాడు. ఈ 2 చెవులు ఇచ్చి ఈ చెవుల వలన మనం పొందుతున్నటువంటి సుఖం, చెవుల వలన పొందుతున్నంత అభ్యున్నతి ఇక దేని వలన సాధ్యం కాదు. చెవులున్నాయి, వీణానాదం వింటాం. చెవులున్నాయి, పాట వింటాం. చెవులుంటాయి, కోకిల పాట వింటాం. చెవులున్నాయి, గురువుగారు చెప్పిన మాటలు వింటున్నాం. చెవులున్నాయి, ఒక ప్రవచనాన్ని వింటే 100 పుస్తకాలు చదివినంత సారాంశం అర్థం అవుతోంది. చెవులున్నాయి, మనవడు పలికినటువంటి ముద్దు ముద్దు మాటలు వింటున్నాను. చెవులున్నాయి, భార్య చెప్పిన మాటలు వినపడుతున్నాయి. చెవులున్నాయి, తండ్రి గారు చెప్పిన పరాకు వినపడుతోంది. భద్రం కర్ణీభి శృణుయామ దేవాహ అంటారు. ప్రమాణమైనటువంటి వేదము చెవి వలననే నిలబడుతుంది. ఎందుకంటే వేదం చదువుకుని నేర్చుకోరు. గురువుగారు స్వరంతో వేదం చెప్తుంటే శిష్యులు కూర్చుని వింటారు. ఆ స్వరంతో వేదం నేర్చుకోవాలంటే చెవే ఆధారం. అందుకే శృతి అని పేరు దానికి. విని నేర్చుకుంటారు. వేద ప్రమాణము నిలబడుతోందంటే చెవే కారణం. ఈ చెవితో ఎన్నో మాటలు విని సంతోషపడుతున్నావు. ఈ చెవితో నీకు తెలియని విషయాలు తెలుసుకుని అనుష్ఠానంలోకి తెచ్చుకుని భగవంతుడికి దగ్గరగా జరుగుతున్నావు. మరి ఇంత ఉపకారం ఈశ్వరుడు నీకు చేసి ఈ చెవినిచ్చాడే, లోపల అంత పలచటి కర్ణభేరిని పెట్టి దాన్ని రక్షించడానికి గుహని సృష్టించి పైన వంగిపోయేటటువంటి ఎముకలతో, ఇదేమి మాంసం కాదు మృదులాస్తి అంటారు, వంగేటటువంటి ఎముకలతో ఈ డొప్ప తయారు చేసి నిలబెడుతున్నాడే, అది ఇలా పడిపోతే మళ్ళీ మనకి వినపడదని నిలబడేటట్టుగా ఇక్కడ నిలబెడుతున్నాడే మెత్తటి ఎముకలతో. మరి ఇంత చేసిన పరమేశ్వరుడికి ఉపకారం, నిన్న నన్ను మంచి మాటలు విన్నావు, ఈశ్వరుడికి కృతజ్ఞత చెప్పత్తు చెవులిచ్చినందుకు. ఆయనకి ఉపకారం చెయ్యడానికి పుష్పములతో పూజ. నాకు తెలుసు మీకు అనుమానం, ఏమండి కళ్ళిస్తే దీపం పెట్టాం అర్థం ఉంది, చర్మం ఇస్తే చందనం రాశాము అర్థం ఉంది, కానీ మీరు చెవిలిస్తే పువ్వులతో పూజ చేశామంటున్నారు. చెవికి పువ్వుకి సంబంధం ఏమిటి? దీపానికి కంటికి చర్మానికి గంధానికి సంబంధం ఉంది, చెవికి పువ్వుకి సంబంధం ఏమిటి? మరి చెవులిచ్చినందుకు, వినగలిగిన శక్తినిచ్చినందుకు పువ్వులతో పూజ ఎందుకు అంటే, పువ్వుకి వినడానికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. అందుకే అమ్మవారు చేతిలో 5 పువ్వులు పట్టుకుంటుంది పంచతన్మాత్రలకి సంకేతంగా. లోకంలో పువ్వులు ఎక్కడెక్కడున్నాయో ఆ పువ్వుల కోసమే తుమ్మెదలు ఝంకారం చేస్తాయి. తుమ్మెదల ఝంకారములన్నీ దేని కొరకు అంటే పువ్వుల కొరకే. పువ్వు దగ్గరికి వచ్చే వరకు ఝంకారం చేస్తూ వస్తుంది. పువ్వు మీద వాలిన తర్వాత ఇక ఝంకారం ఉండదు, తేనె తాగుతుంది. మళ్ళీ పువ్వు మించి లేచిందా ఝంకారం చేస్తుంది. ఎవరి కొరకు ఝంకారములు చేయబడ్డాయో ఆ ఝంకారములు దానివే. నా కొరకు మీరు ఈ దండ వేశారనుకోండి, ఇప్పుడు ఆ దండ ఎవరిది? నాదే. నేనేసుకున్నానా? పట్టుకెళ్ళి మా ఇంట్లో గడప కట్టుకున్నానా? లేకపోతే పట్టుకెళ్ళి నా భార్యని సిగలో అలంకారం చేసుకోమని ఇచ్చానా? లేకపోతే ఇంటికి పట్టుకెళ్ళి నా కూతురికి ఇచ్చానా? మీకు అనవసరం. ఈ దండ నాది కాదు, నా కొరకు ఇవ్వబడినది నాదైనట్టు పువ్వుల కొరకు ఝంకారములు చేయబడ్డాయి కాబట్టి ఝంకారములు పువ్వులవే, ధనులు పువ్వులవి. అందుకే ఆ పువ్వులతో పూజ చేయడం, ధనులు వినడానికి కారణమైనటువంటి చెవులు ఇచ్చినందుకు కృతజ్ఞతావిష్కారమునకు సాధన. అందుకు పువ్వులతో పూజ చేస్తారు. పువ్వులతో పూజకి సంఖ్యా నియమం ఉంటుంది. మిగిలిన దీపాలు 108 పెట్టడం, 1,00,000 పెట్టడం, 1,00,000 పెట్టడం, దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా అని నన్ను అడిగారు అనుకోండి, భక్తితో ఓ దీపం పెట్టినా చాలు. 1,00,000 దీపాలు పెడితే ఏదో కొత్తగా ఒరిగిపోయేది ఉండదు, ఒక దీపమే పెడితే వచ్చేటటువంటి నష్టం ఉండదు. భక్తితో పెట్టిన ఒక్క దీపమైనా అంతే, 1,00,000 దీపాలైనా అంతే, 1,00,000 దీపాలైనా అంతే. కానీ పువ్వుల విషయం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం మీరు ఎన్ని నామాలు చెప్తున్నారో అన్ని పువ్వులు వేస్తారు. ఎన్ని నామాలు చెప్తారు? చెబితే 108, లేకపోతే 1000 అంతే. 374 నామాలు చెప్తానండి, 456 నామాలు చెప్తానండి ఉండదు లోకంలో. చేస్తే అష్టోత్తర పూజ, లేకపోతే సహస్ర పూజ అంతే. 63, 76, 481, 523, 736 అలా ఉండవు నామాలు. 108, 1000 ఈ రెండే ఎందుకు ఉండాలి అంటే, 108 నామాలతో పూజ ఎందుకు చేస్తారంటే, ఈ సమస్త జగత్తు ఎందు కుక్క పుట్టనివ్వండి, పిల్లి పుట్టనివ్వండి, పంది పుట్టనివ్వండి, మనిషి పుట్టనివ్వండి, ఎవరు పుట్టినా మనం సనాతన ధర్మంలో నక్షత్రాన్ని ప్రమాణంగా చూసి చెప్తాం, తిథిని వారాన్ని చెప్పం. నక్షత్రాన్ని ప్రమాణం చేసుకుంటాం. అందుకే మీకు రామాయణంలో వారాలు ఉండవు. అసలు రామాయణంలో తిథులు నక్షత్రాలే ఉంటాయి. అసలు వారాలు చెప్పరు రామాయణంలో.
అటువంటప్పుడు కలియుగంలో వారాలు చెప్తున్నాం మనం హోరని బట్టి. ఇప్పుడు ఎవరు పుట్టినా నక్షత్రమే చూస్తాం. ఏ నక్షత్రంలో పుట్టాడండి అని జాతకం వేస్తారు. మళ్ళీ శరీరం విడిచిపెట్టేసినప్పుడు నక్షత్రమే చూస్తారు. ఏ నక్షత్రంలో పోయాడండి అంటారు. దాన్ని బట్టి ఇల్లు వదలాలా వదలక్కర్లేదా, త్రిపాది నక్షత్రమా ఇంకోటా చూస్తారు. జనన మరణములు నక్షత్రాన్ని బట్టి ఉంటాయి. ఏ నక్షత్రంలో పుట్టాడో దాన్ని బట్టి గ్రహాలు జాతకంలో తిరుగుతుంటాయి. తిరుగుతున్నప్పుడు శుభాశుభముల యొక్క ఫలితములు ఇస్తాయి. ఒక ప్రత్యేక నక్షత్రంలో పుట్టాడు, స్వాతి నక్షత్రంలో పుట్టాడు అనుకోండి, ఇప్పుడు ఏలినాటి శనిలో ఉంటాడు. కాబట్టి అప్పుడు కించిత్ కష్టం ఉంటుంది. మరి ఏలినాటి శని వచ్చినప్పుడు, ఇప్పుడు నా కొడుకు ఏలినాటి శనిలో ఉన్నాడనుకోండి, ఈశ్వరా వాడిని ఎక్కువ కష్టపెట్టకు, వాడిని రక్షించు అని నేను అడగాలి. ఈశ్వరా మా ఇంట్లో కుక్క ఏదో ఫలానా నక్షత్రంలో పుట్టింది, సమస్త జగత్ ఆ 27 నక్షత్రాల్లోనే పుట్టింది. ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు. 27 × 4 108. 108 నక్షత్ర పాదాల్లో జగత్తులో ఏ ప్రాణి పుట్టినా ఆ ప్రాణులన్నీ సుఖముగా ఉండుగాక. మా ప్రసాదం తిన్న వాళ్లే బాగుండాలని అడగడం మన సంస్కారంలో ఉండదు. 108 నక్షత్ర పాదముల యందు పుట్టిన సమస్త ప్రాణిజాతము కూడా సంతోషముగా ఉండుగాక. 108 నామాలతో పూజ, 108 పువ్వులు. కాదండి నాకు 108 చెప్తే తృప్తి లేదండి, ఎన్నో చెప్పాలనుంది. సహస్రం అంటే సంస్కృతంలో 1000 కాదు, అనంతం. ఎన్నో చెప్పేశాడని, ఇంకా ఎన్నో చెప్పేయాలంటే సహస్రం అంటారు. సంఖ్య 1000కి పరిమితం చేస్తారు. అప్పుడు సహస్రనామార్చన చేస్తారు. అంతేకాని ఆవలిస్తూ కూర్చుని సహస్రనామార్చన చేస్తే తంతు. ఉత్సాహంగా చేస్తేనే సహస్రనామార్చన చెయ్యాలి. ఆవలింతలు వస్తున్నాయన్నవాడికి 3 నామాలు చాలు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అంటే నా ఉద్దేశం ఆవలింతలు వచ్చేవాడి కోసమని కాదు. శ్రీరామ శ్రీరామ శ్రీరామ. ఎప్పుడు నువ్వు చాలా ముఖ్య కార్యంలో ఉండి ఆ రోజున అనుకోకుండా నిద్రలేసి పూజకెడుతుంటే ఏదో ముఖ్యమైన కార్యం వచ్చేసింది, బయలుదేరిపోయి వెళ్ళిపోవాలంతే. ఇప్పుడు అలా బయలుదేరిపోవాలి, పూజ పూర్తిగా చేయడానికి అవకాశం లేదు. అప్పుడు ఇన్ని నామాలు చెప్పడం మానేసి శ్రీరామ 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 అన్నాడు, అయిపోయింది పూజ. సహస్రనామాలతో పూజ చేసినట్టు. ఎందుకని? ఎప్పుడు నేను చెప్పింది సమయం తగినంత లేకపోతే, అంతేకాని నిద్ర 8ంటికి లేచి సమయం లేదనకూడదు. పూజ చేసుకునే వేళని కుదించవలసి వస్తే, అనుకోని పని తగిలి, అప్పుడు రామ 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 అంటే చాలు 1000 నామాలు. ఎలా? అక్షరాల్ని అంకెల్లోకి మారుస్తారు సంస్కృతంలో. రా అంటే 2, మా అంటే 5. రామ రామ రామ. 2 × 5 × 2 × 5 × 2 × 5. 2 5 10, 10 2 20, 25 100, 100 2 200, 205 1000. సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. కాబట్టి రామ 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 అంటే 1000 నామాలు చెప్పినట్టే. కాబట్టి ఇప్పుడు నామములతో పూజ చేసినప్పుడు పుష్పములను వాడడానికి కారణం, ఈశ్వరా మీరు మాకు చెవులిచ్చారు, ఈ చెవులకు వినికిడి శక్తిని ఇచ్చారు. ఆ వినికిడి శక్తిని ఇచ్చిన కారణం చేత నేను ఎన్ని విషయాలు తెలుసుకుంటున్నానో, వాటి వలన నేను ఎంత మార్పు చెంది దగ్గరగా జరగగలుగుతున్నానో ఈశ్వరునకు కృతజ్ఞతగా మీ పాదముల యందు పుష్పములను సమర్పించుచున్నాను. నమః, నాది కాదు నీది.